క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇండిపెండెన్స్ డే. ముందుగా మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛను, సంతోషాన్ని, అధికారాన్ని, హక్కులను సంపాదించుకోవడం. వ్యక్తుల యొక్క ఆలోచనలు వారిని బలహీనులుగా మారుస్తాయి. బలహీనమైనటువంటి వారిని బలవంతులు స్వాధీనం చేసుకుని వారిపై ఏలుబడి చేస్తారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి మూఢనమ్మకాలు, మూఢాచారాలతో వారిలో వారికి అంతర్గత భేదాలతో బలహీనులైనటువంటి భారతదేశాన్ని ఆనాటి బలమైన బ్రిటిష్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. అయితే ఒక దేశాన్ని మరొక దేశం స్వాధీనం చేసుకోవడం, ఒక రాజ్యాన్ని మరొక రాజ్యం స్వాధీనం చేసుకోవడం ఆనాటి సిద్ధాంతమే అయినప్పటికీ అది మన దేశానికి ద్రోహం చేయడమే. అయితే అదే బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఎంతోమంది మిషనరీలు భారతదేశానికి వచ్చి మన దేశానికి సేవ చేశారు. సామాజిక రుగ్మతలపై వ్యతిరేక భావం ఉన్న భారతీయులతో కలిసి వాటిని రూపుమాపారు. బాలికల విద్యను ప్రోత్సహించారు. స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్లు, వంతెనలు వంటి వాటిని ఎన్నో నిర్మించి భారతదేశానికి సేవ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఎంతో మంది మహనీయుల పోరాట ఫలితముగా, వారి ప్రాణ త్యాగాల ఫలితముగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర్యము ఈ భూలోకంలో ఉన్నంత వరకు మాత్రమే మనకు శాంతిని, సమాధానాన్ని కలిగిస్తుంది. నిజమైన స్వాతంత్ర్యం ఉంది. అది మన ఆత్మకు సంబంధించినది. పాపపు బంధకాల చేత కట్టబడి అపవాది యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి మానవ జాతిని విమోచించడానికి, రక్షించడానికి దేవాది దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఆయన శిలువయాగము, ప్రాణత్యాగము ద్వారా మనకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ రక్షణను పొందుకొని ఈ లోకంలో జీవించడమే నిజమైన స్వాతంత్ర్యం. ఇట్టి స్వాతంత్ర్యము ఈ భూలోకంలో మనకు శాంతిని కలగజేయడం మాత్రమే కాకుండా పరలోకములో నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మ కలిగించే ఇట్టి స్వాతంత్ర్యము మనకందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్.